ఒక్క రోజు ఆశ కోసం, ఒక్క రోజు ఎంజాయ్మెంట్ కోసం చేసిన పాపం కొన్ని వేల మందికి శాపం అయిపోతుంది. మీరు గుర్తించండి. మార్నింగ్ అందరూ బాగున్నారా? దేవుని యొక్క కృప మన మీద అత్యధికంగా ఉంది కాబట్టి మన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, శోధనలు, ఇరుకులు ఏదైనా దేవుడు వాటన్నిటి నుండి విడుదల ఇచ్చి మనల్ని ఆశీర్వదించగలుగుతారు. దేవుని బిడ్డలారా, మన ఏదైనా తోట ద్వారా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఒక్కరోజు చేసిన ఆ పాపం ఏదైతే ఉందో బైబిల్లో రాయబడి ఆ రోజే నువ్వు చనిపోతావని రాయబడి ఉంది. కానీ 930 సంవత్సరాలు ఆదాముకు దేవుడు సమయం ఇచ్చాడు. అయితే వేద పండితులు అంటున్నారు, అవ్వ అయితే 900 సంవత్సరాలనే సమయం ఇచ్చినట్టుగా చెప్తున్నారు. మనము ఈ 900 సంవత్సరంలో ఒక్కరోజు చేసిన పొరపాటు ఎన్నిసార్లు మీకు జ్ఞాపకానికి వచ్చి ఉంటుందో ఒకసారి ఆలోచన చేసి చూడండి. ఎన్నిసార్లు ఆమె జ్ఞాపకం? 900 సంవత్సరాలు. ఎన్నోసార్లు ఏదైనా తోట నుండి బయటికి పంపించిన తర్వాత బయట ఎంత దూరంలో ఉన్నారో మనకు తెలియదు. ఏదో నుండి పంపబడిన తర్వాత ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనంలో ఏదో నుండి పంపించిన తర్వాత ఎన్ని రోజులు ఈ రోజు దేవుడు తలుపు తీస్తాడేమో, ఈ రోజు ఆ కెరూబులను లోపలికి రాణిస్తేమో, ఒక్కసారి మేము యెహోవా దేవుడితో సవాసం చేసిన స్థలాన్ని చూసి వస్తామేమని ఇద్దరు వెళ్ళి ఉంటారు. కానీ వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు. అంతేకాదు, పిల్లలు పుట్టిన తర్వాత తన పిల్లలు తీసుకొని చాలా రోజులు మేము ఏదోలో దేవుడితో ఉన్నాం. మాకు ప్రభు వచ్చి కనపడతా ఉండేవాడు, ప్రభు వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు. ఒక్కసారి మీకు ఆ స్థలాన్ని చూపిస్తాను రండి, ఆ యొక్క కెరూబుల దగ్గర ప్రతిమాలి మిమ్మల్ని తీసుకెళ్తాను రండి అని చెప్పి తీసుకొచ్చి ఉంటుందేమో. నేను అనుకుంటున్నాను అలాగా కయ్యని ఏబెల్ని తీసుకొచ్చిందేమో. కానీ అది వర్కౌట్ అవ్వాలి. తర్వాత మనం చూస్తే ఆ పిల్లల మొగం చూస్తేనే పంపిస్తాను అనుకుంటే పంపించేసి ఉంటారా? లేదు. ఎంతో సిగ్గుపడి బాధపడి వచ్చి ఉంటారు. ఏబెల్ అడిగి ఉంటాడు, అమ్మా మీరు బయటికి వచ్చారు, మిమ్మల్ని దేవుడు ఏదోలో వచ్చాడు కదా, ఎందుకు వచ్చాడంటే ఎన్నిసార్లు ఆమె ఏడ్చి ప్రలాపిస్తూ తన వేదన చెప్పిందో మనకు తెలియదు. దేవుని బిడ్డలారా, దేవుడితో ముఖముఖంగా మాట్లాడిన రోజులన్నీ ఆలోచించుకొని ఎంత బాధపడిందో, ఎంత వేదన పడిందో మనకు తెలియదు. ఎందుకు నేను ఇలా ఊహించుకుంటున్నానంటే, నాకు 5 అన్నయ్యలు, 2 సహోదరులు. వారిలో ఒక అన్నయ్య మా నాన్నగారికి ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోలేదు. మా నాన్నగారు ఏమో చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. మా అన్నయ్య చాలా పెద్ద చదువుకున్నాడు. ఇప్పుడు కూడా కామరాజర్ యూనివర్సిటీలో మదురైలో ఆయన రీడర్గా ఉన్నాడు. సో అంత పెద్ద చదువుకున్న వ్యక్తికి మా నాన్న ఏమో ఒక విలేజ్ అమ్మాయిని పెళ్లి చేయాలని చెప్పి అనుకున్నారు. అది ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఎంతో చెప్పి కన్విన్స్ చేయడానికి చూశాడు, కానీ వెళ్ళలేదు. ఆయన ఇష్టపూర్వకంగా వెళ్ళి ఒక చదువుకున్న స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఇది మా నాన్నగారికి ఇష్టం లేదు. ఆయన ఇంట్లో ఉండి బయటకు పంపించేశాడు. మాది ఉమ్మడి కుటుంబం. బయటకు పంపించిన తర్వాత ఆయన అనుకున్నాడు, పెళ్ళి అయిన తర్వాత ఏదైనా ఇంట్లోనికి వెళ్తే క్షమించి మళ్ళా చేర్చుకుంటారేమో అనుకున్నారు. కానీ అది ఏదో వర్కౌట్ అవ్వాల. మా నాన్నగారు అస్సలు రావద్దన్నాడు, నా మొగం చూడవద్దన్నారు. దేవుని బిడ్డలారా, ఆయన ఎన్నోసార్లు వచ్చిపోతా మా అమ్మను బయట ఉండి పలకరించేవాడు, మమ్మల్ని బయట ఉండి పలకరించేవాడు. అలాగ ఎంత వేదన చెందాడంటే ఎంతో మంది చేత కౌరు పెట్టించాడు. మా నాన్నగారికి ఇష్టమైన వాళ్ళు, ఊర్లో ఇష్టమైన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఫ్రెండ్స్లు ఉన్నారు, వారి చేత కూడా కౌరులు పెట్టించాడు. ఏదో వర్కౌట్ అవ్వాలి. ఆయన ఎంత ఏడ్చాడంటే, బాధపడ్డాడంటే చివరికి మా నాన్నగారు ఒక శాపం కూడా పలికేశాడు. నీకు పుట్టబోతున్న బిడ్డ శాపనార్థంగా పుడతాయని చెప్పాడు. అతనేమో మాట్లాడలేని వాడుగా, కాళ్ళ చేతులు పనిచేయలేని వాడుగా పుట్టాడు. భయంకరమైన శాపం. దేవుని బిడ్డలారా, అలాగే వీరు కూడా తన పిల్లలతో వెళ్ళి ఉంటారు, అడిగి ఉంటారు, ఎప్పుడైనా ఆ ద్వారం తెరవపడతాయేమో అని అనుకుని ఉంటారు, కానీ తెరవపడలేదు. తర్వాత యేసుక్రీస్తు వచ్చి మనందరి కొరకు ఆలు చేసిన పాపానికి, మనం చేసిన పాపానికి, ఈ యొక్క భూలోకమంతా చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత దేవుడు యేసు ప్రభువు వారు ఆ యొక్క తలుపును తీశాడు. ఆ కెరూబులు వెళ్ళిపోమన్నాడు. ఇప్పుడు పరలోకానికి ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా,
మనం ఒక్కో రోజు ఆశ కోసం, ఒక్కో రోజు ఎంజాయ్మెంట్ కోసం చేసిన పాపం కొన్ని వేల మందికి శాపం అయిపోతుంది. మీరు గుర్తించండి. నేను ఇప్పుడు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా అతిక్రమాన్ని, పాపాన్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి మమ్మల్ని నీతిమంతులుగా చేయమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి, ఏనాడు ఏ తప్పు పొరపాటు చేయకుండా మమ్మల్ని మేమే కాపాడుకుంటున్న కృప దయచేయమని, శక్తి బలము దయచేయమని, వర్ధలే చేయమని, తోడుండమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు, ఈ మాటను దేవుడు దీవించిన గాక. దేవుడు ఇచ్చిన వాగ్దానం యెషయా 45:2. గాడ్ బ్లెస్ యూ.